ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు, 5వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, అలాగే 6వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి శుభ లక్షణాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండడం అనేది ఒక విషయం. అయితే ఉన్నదానికంటే దృష్టిపరంగా రాశ్యాధిపతి దశమాన్ని చూడటం, అలాగే ధనస్థానాన్ని చూడడం, ఆ వ్యయాన్ని చూడడం, ఈ 3 విశేషాలు ఇంకా బాగా కుదురుతున్నాయి. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా స్వతంత్రంగానే ఉంటుంది. అయితే మనల్ని నడిపించే నాయకులు ఎవరైతే ఉంటారో, అయితే ఎవరి మాట అయితే మనం గౌరవప్రదంగా వింటామో వారి మాటను వింటూ వారి సలహాలు పాటిస్తూ వెళ్ళడం అనేది అనుకూలమైన స్థితి. అలాగే ఆర్థిక పరమైన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఆ ఉన్న వ్యవహారాల్లో కొంత చిన్న చిన్న పేచీలు కూడా ఉంటుంటాయి. ఆర్థిక స్థితి పెరుగుతుంది, అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఓ మంచి విధానం పాటించకపోతే ఆర్థిక స్థితి కొద్దిగా గాడి తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఆర్థిక స్థితి పెరగడం అనేది జరిగినా దానికి తగినటువంటి ప్రణాళికలు ముందుగానే పెట్టుకొని వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటేనే కుదురుతుంది. ఈ వారం అనుకోకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగా ఉంటారు. అయితే మిడిల్గా మధ్యస్థంగానే ఉంటారని ఎక్కువగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అంటి ముట్టనట్టుగా అందరితో కూడా అనుకూల స్థితిని చూపించగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు బాగానే ఉన్నాయి. బాగా ఉండటం అంటే అనుకూలంగానే ఉన్నాయి. అయితే అందులో కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా వాహన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరిగింది. గృహ సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంటే గృహం మారటం కానీ, గృహంలోనే ఏదైనా వస్తువుల ద్వారా గృహాన్ని మార్చుకోవటం కానీ జరుగుతుంది. మాట తీరు వ్యవహారం అంతా కొంత అనుకూలంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వాహన సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళకి, మరి విద్యార్థులకి కొంత కఠినంగా ఉన్నట్టుగా కనబడే విషయాలు ఉంటాయి. అలాగే వాటిలో అనుకూలత కూడా చూసుకోగలుగుతారు. అయితే ఇక్కడ తమాషాగా
కఠినమైన విషయాల్ని అనుకూలంగా మార్చుకొని వెళ్ళటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అది విలాసంగాను వినోదంగాను తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఉంటుంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితి, రుణ సంబంధించిన ఒత్తిడి తప్పకుండా తగ్గే అవకాశం బాగా ఉంది. అదే ఈ సందర్భాన్ని అనుసరించి ఆలోచన చేసి అనుకూలపడే పరిస్థితులకి మాట ద్వారా కానీ లేకపోతే డబ్బు ద్వారా కానీ ఆ యొక్క ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకొని దాన్ని సరి చేసుకోగలిగే పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో విభేదాలు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలు క్లియర్ చేసుకోగలిగే పరిస్థితే కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా సాధారణంగా బాగానే ఉంటుంది. అయినప్పటికీ చిన్న చిన్న వాగ్వాదాలు వచ్చే అవకాశం కూడా కొంత ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన డిపాజిట్లు, పెట్టుబడులు మొదలైనవి చేయాలని ప్రయత్నం చేసి అది కుదరక మధ్యలోనే నిలుపు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంత బ్యాలెన్స్ అయితే చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైన స్థితిగతులు పెరిగినట్లుగానే భావించవచ్చు. అయితే ఇక్కడే మనం అధికంగా ఆనందపడిపోయేదానికంటే ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంకా బాగా అనుకూలత స్థితి ఉన్నది. అయితే ఈ స్థితిని అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. కొంతమంది ఈ రాశిలో ఉండే కొంతమందికి అర్థం అవుతుంది. అర్థం అయ్యే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. అర్థమైన వాళ్ళు దాన్ని ఇంకా బాగా పెంచుకునే అవకాశాన్ని కూడా చూసుకోగలుగుతారు. అలాగే భాగ్యస్థితి, సాధారణంగా భాగ్యస్థితి వృద్ధిలోనే ఉంటుంది. అయితే భాగ్యం మనకు వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడమే ప్రత్యేకమైన భాగ్యంగా భావించవచ్చు. అలాగే ఉద్యోగ స్థితిలో మంచి మంచి వృద్ధికరమైన ఆలోచనలు, పద్ధతులు చూడగలుగుతాం. ఉద్యోగ స్థితి బాగానే వృద్ధిలోనే ఉంటుంది. మంచి అనుకూలమైన స్థితిగానే భావించవచ్చు. ఒక ప్రత్యేకమైన గౌరవనీయమైన స్థితిగతులు కలుగుతుంటాయి. అందరూ కొంచెం ప్రత్యేకతని చూపిస్తుంటారు. అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళకైతే ఇంకా బాగా అనుకూలత ఉంటుంది. అలాగే సూపర్వైజరు, అలాగా మేనేజరు పొజిషన్లో ఉండే వాళ్ళకి అదొక రకమైన అనుకూలత బాగానే ఉంటుంది. అయితే అందరికీ కూడా అనుకూలత ఉన్నదని చెప్పవచ్చు. కానీ ఆ స్థితిని నిలుపుకోగలిగిన వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతుంది. అయితే దాంతోపాటు చిన్న ఇబ్బందులు కూడా, మాట తీరులో మార్పు రావడం వలన కొంత కఠినంగా మాట్లాడినట్టుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా మనకి ఉపయోగపడే విధమై కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే అందరూ గుర్తింపగలుగుతారు. మరి ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారంలోకి వస్తే ఖర్చులు సాధారణంగా ఉంటూనే ఉంటాయి. కానీ కొంత డాంబికమైన ఖర్చులు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంటుంది. కొంచెం విలువైన, విలాసమైన ఖర్చులు కూడా అందులో కలుస్తుంటాయి. కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికపరమైన విషయాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుంటే ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి మంచి అద్భుతమైన వారంగానే చెప్పుకోవచ్చు. కానీ స్వయంకృత అపరాధం అనేది 2-3 చోట్ల కనబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం జరగవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండు కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ వారం మంచి అద్భుతమైన ఫలితాలని ఈ ధనుస్సు రాశి వారు చూడగలుగుతారు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం విష్ణుమూర్తి ప్రార్థన,
విశ్వరూప దర్శనం చూసుకుంటే బాగుంటుంది. విశ్వరూప దర్శనం అనే కృష్ణ పరమాత్మ రూపాన్ని కానీ విశ్వరూప దర్శనం కలిగిన చిత్రపటాన్ని కానీ మనం చూసుకొని నమస్కారం చేసుకొని అలాగే వీలైనంత వరకు భగవద్గీత సంబంధించిన పారాయణలు చేసుకుంటే అనుకూలత ఉంటుంది. కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం కృష్ణ పరమాత్మని పూజించడం, నమస్కరించుకోవడం శుభ సూచకంగా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.